ఆస్తి వాళ్ళకున్న ఆస్తులు దారాదత్తం చేసిరు. దేశ ప్రజల కోసము ప్రాణ త్యాగాలు చేసిరు. ప్రధానమంత్రులుగా ఉండి అనేక దేశ ప్రజల భద్రత, దేశ ప్రజల ఆహార భద్రత, దేశ ప్రజల రక్షణ భద్రత, దేశ ప్రజల తరతరాల భవిష్యత్తు భద్రత, ఇన్ని భద్రతలతో కూడుకున్న పరిపాలన రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఆనాటి నుంచి ఈనాటి వరకు చేస్తూనే ఉన్నారు ఈ భూమి మీద. అయినా బీజేపీ నాయకత్వం ఎప్పుడు బురద తలుతూనే ఉన్నది. ఎన్ని చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా, త్యాగాల చరిత్ర లేని బీజేపీ, త్యాగాల చరిత్రతో కూడుకున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళ కుటుంబము, ఇందిరాగాంధీ వాళ్ళ కుటుంబము మీద వాళ్ళు ఏదో రకంగా బురద తలుతూనే ఉన్నారు. ఇది చాలా బాధ అనిపిస్తున్నది, బాధాకరమైన అంశం. ఈరోజు పరిపాలిస్తున్న బీజేపీ ఎంపీలు కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, ఆనాడు స్వాతంత్రంలో వాళ్ళది జీరో కూడా వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ లేదు. జీరో. ప్రధానమంత్రి లేకపోతే అమిత్ షా లేదా బీజేపీ ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ల వాళ్ళ తల్లిదండ్రులకు అడిగితే వాళ్ళు చెప్తారు ఏమని, ఆనాడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ